హాయ్ హలో వెల్కమ్ టు ఏకేఎస్ న్యూస్ జోన్. ఈ ఫెబ్లో కొత్త సినిమాల హడావుడి బాగా కనిపించబోతుంది. తండేల్, లైలా, దిల్ రూబా మరియు మజాకా ఇలా సినిమాలు వరుసగా రిలీజ్ అవ్వబోతున్నాయి. అయితే ఈ నెల 14న దిల్ రూబా రిలీజ్ అవ్వాలి. ఈ సినిమా రిలీజ్ 1 వీక్ ఆలస్యం అవుతుందని సమాచారం. అంటే ఫిబ్రవరి 21న మూవీ రిలీజ్ చేయడానికి టీం వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ఇక సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మజాకా. ఈ మూవీ ఫిబ్రవరి 21న రావాల్సింది. ఫిబ్రవరి 21న కాకుండా మహాశివరాత్రికి రావాలని ప్రొడ్యూసర్స్ డిసైడ్ అయ్యారు. ఆ రోజు రిలీజ్ అయితే లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ వస్తుందని ప్రొడ్యూసర్స్ భావిస్తున్నారు. ఇక ప్రభాస్, అను రాఘవపూడి కాంబినేషన్లో వస్తున్న మూవీ ఫౌజీ. ఈ మూవీలో ప్రభాస్ బ్రాహ్మణ యువకుడిగా కనిపిస్తున్నారు. హీరోయిన్గా ఇమాన్వి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం ఇంకో హీరోయిన్ని సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారు డైరెక్టర్. లేటెస్ట్గా అందిన సమాచారం ప్రకారం డైరెక్టర్ సాయి పల్లవిని కలిసి కథ వినిపించారంట. అయితే తన నిర్ణయాన్ని సాయి పల్లవి ఇంకా చెప్పలేదని తెలుస్తుంది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ VD12 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతుంది. ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికీ ఈ సినిమాలో విజయ్ లుక్ ఎలా ఉండబోతుందో రివీల్ చేశారు. తాజాగా ఈ సినిమా టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ని కూడా ఫిబ్రవరి 7న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతుంది. అల్లు అర్జున్ గెస్ట్గా వస్తున్న తండేల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 1న ప్లాన్ చేయగా కొన్ని కారణాల వల్ల పోస్ట్పోన్ అవ్వగా ఇప్పుడు ఆ ఈవెంట్ని ఫిబ్రవరి 7న జరుపుతున్నట్లు మూవీ టీం వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ మరియు మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్లో వచ్చిన మూవీ వాల్తేరు వీరయ్య. ఈ మూవీ 2023 సంక్రాంతికి రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కాంబినేషన్లో మరో మూవీ కన్ఫర్మ్ అయినట్టు సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.